ఈ ఆటోను తలగబెట్టుకున్న ఆటో డ్రైవర్ ప్రజాభవన్ ముందు ఘటన కాంగ్రెస్ సర్కార్ తీరుకు నిరసనగా మంటల్లో ఆటోలు ఫ్రీ బస్సుతో ఆర్థిక ఇబ్బందులు అంటూ ఆటో డ్రైవర్ల కన్నీరు. చూడండి ఇది ఎక్కడ, నేను ఒక మాట చెప్తా. నేను ఆమె ఎవరయ్యా, ఆమె ఆంటీ రోడ్ల మీద కుమారి ఆంటీకి నేను వ్యతిరేకం కాదు, లేకపోతే ఆమె బిజినెస్కి నేను వ్యతిరేకం కాదు, ఆంధ్ర మిత్రులకు కూడా నేను వ్యతిరేకం కాదు. ఒక కుమారి ఆంటీ ఆ షాపు బజారున పడ్డది అని చెప్పేసి మీడియాలో వార్తలు వస్తే, సోషల్ మీడియాలో పోస్టులు వస్తే స్పందించినటువంటి మన ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి ఈ ఆటో డ్రైవర్ల ఆర్తనాదాలు కనిపిస్తలేవు, వినపడతలేవు. చెవిటోడు అయిపోయిండు, గుజ్జోడు అయిపోయిండు మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. ఎందుకంటే వీళ్ళకి వినపడతలేవు, వీళ్ళకి కనపడతలేవు. ఇప్పటికీ 15 మంది ఆటో డ్రైవర్లు అసూలు భాషలు చనిపోయారు. వాళ్ళ కుటుంబాలు సాకలేక, ఈ ఆటోలకు ఫైనాన్సులు కట్టలేక చనిపోయారు. దీని మీద మాట్లాడుతందుకు సార్కు టైం లేదు. కానీ కుమారి ఆంటీ దగ్గరికి వెళ్ళి ఆడ భోజనం చేస్తేందుకు, ఈ పిఆర్ స్టంట్లు చేస్తేందుకు, ఈ డ్రామాలు రక్తి కట్టిస్తేందుకు మాత్రం ఆయనకు ఫుల్ టైం ఉంది. ఆలోచన చేసుకోవాలి. ఆర్థిక ఇబ్బందులతో ఆటో డ్రైవరు పంటల కోసం చేసినటువంటి అప్పులతోటి ఆ పంటల కోసం చేసే అప్పులు తీరక రైతులు ఇట్లా వరుస ఆత్మహత్యలతో రాష్ట్రంలో ఆందోళన పరిస్థితులు ఉన్నాయి. ఆత్మహత్యల వార్తలు ఇటీవల ఎక్కువ అయిపోయినాయి. ఈ వార్తలు ఎక్కడ కూడా ఈ దరిద్రపు కొట్టు పేపర్లలో లేవు. ఈ పేపర్లను తలగబెడదామా, వీటికి పాడగట్టి మనం బొంద పెడదామా ఏందనేది మీరే ఆలోచన చేసుకోరు. ఈ పేపర్లలో ఎక్కడ కూడా కనీసం ఈ ముచ్చటే లేదు. అసలు ఈ పేపర్లలో ఎక్కడ కూడా మరి ఆటో డ్రైవర్ నేను అంత పెద్ద ఆందోళన చేస్తే, మరి ప్రజాభవన్ ముందు చేస్తే ఆ వార్త లేదు. కనపడతా ఉందా? ఇలా ఎవడైనా రాస్తా ఉన్నాడా? ఏ పత్రికోడన్నా రాస్తా ఉన్నాడా? ఏది తెలంగాణ ప్రాంత ప్రజలను ఇంకెన్నాళ్ళు మోసం చేస్తారా మీరు పేపర్లు పెట్టి? నిజంగా బాధ అనిపిస్తూ ఉంది. ఈ పేపర్లని ఇంకా మన ప్రజలు చదువుతూ ఉన్నందుకు, ఇంకా మన ప్రజలు దీన్ని చూసి నమ్మి మోసపోతూ ఉన్నందుకు. మీ పార్టీలు ఏమైనా ఉండని, పొలిటికల్ ఏమైనా ఉండని, కానీ గీల బాధలు చూపిస్తేందుకు మీకు ఏం కష్టం వచ్చింది? ఏం కష్టం వచ్చింది? ఆటోను తలగబెట్టుకున్నాడు ఆయన పాపం. ఏం కోటీశ్వరులా లేవన్నా? మీరు చూడండి, మార్పు మాట్లాడటం చూడండి. ప్రజాపాలనలో ప్రజాభవన్ ముందు ఆకలి మంటల్లో ఆటో. మహిళలకు ఉచిత బస్సుతో ఉపాధి కరువైంది. కాంగ్రెస్ సర్కారు నన్ను రోడ్డున పడేసింది. గతంలో ఈ రోజుకు 2000కు పైగా సంపాదిస్తే ఇప్పుడు 500 రూపాయలు కూడా మించడం లేదు. కుటుంబ ఖర్చులు, కిస్తీలు ఎట్లా భరించాలి? నా 2 ఆడపిల్లలను ఎట్లా పోషించాలి? మియాపూర్ ఆటో డ్రైవర్ దేవులా నాయక్ ఆవేదన. గిరాకీ లేకపోవడంతో ఆందోళన, ఆటోకు నిప్పు. ఎలా బతకాలో తెలియడం లేదంటూ రోదన. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కన్నీటి పర్యంతం. చూడండి, ఆటో డ్రైవర్ ఆత్మహత్య. ఇగో, మహిళలకు ఉచిత స్కీమ్ తోటి ఉపాధి కరువై బలవన్ మరణం. నాచారం బాబానగర్లో విషాదం. ఇంకెంతమంది ఇట్లా కావాలి రేవంత్ రెడ్డి? దుర్మార్గం. ఆటో వాళ్ళ కష్టాలపైన సీఎం మాట్లాడరేం? మీల్స్ సెంటర్లపైన స్పందిస్తారా? రేవంత్ రెడ్డికి ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మారయ్య ప్రశ్న. ఇక వాళ్ళ గీదాని మీద మాట్లాడతారన్నా. మీరు ఉంటెంత, పీక్తే ఎంత, పోతే ఎంత, ఏం చేస్తే ఎంత? రేవంత్ రెడ్డికి ఇవి అవసరమా? రేవంత్ రెడ్డికి పిఆర్ స్టంట్లు కావాలి. రేవంత్ రెడ్డికి మనల్ని ఎవరైతే ఇన్ని 60 ఏళ్ళు సమైక్య పాలనలో ఇబ్బంది పెట్టారో వాళ్ళు ఇబ్బందులు పడకుండా ఉండాలి. కానీ తెలంగాణ ప్రజలు, తెలంగాణ బిడ్డలు ఇబ్బందులు పడితే ఆయనకి ఏంది చెప్పండి? ఆయనకి ఏం అవసరం? ఇదే కుమారి ఆంటీ కష్టం వస్తే స్పందిస్తాడు రేవంత్ రెడ్డి. కానీ మన బిడ్డలు కరోనా సమయంలో, కష్టాల కాలంలో మన తెలంగాణలో ఎంతోమందికి కోవిడ్లో సేవలు అందించినటువంటి నర్సులని రోడ్ల మీద గొర్ర ఈడ్చుకపోతారు. గిట్లా పొట్టకూటి కోసం ఊర్ల నుంచి ఆటోలు నడుపుకోవడానికి హైదరాబాద్ వస్తే కనీసం వాళ్ళ కోసము అది చేస్తాం. ఇట్లా ఇవన్నీ ఆయనకి ఏడవానికి వస్తాయి చెప్పురి? ఆయనకి ఏడ కనపడతాయి ఇట్లాంటివన్నీ? ఈ రైతుల చనిపోవుడు ఇవేవి కనపడవు. ఇది కథ.